నెహెమ్యా 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయ, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లుకు, హారిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామిను, మయజ్యా, బిల్గయి, షమయా వీరందరూ యాజకులుగా ఉండేవారు. లేవీయులు ఎవరనగా అజన్య కుమారుడైన యేషువా, హేనా, దాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్య, హోదియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషభ్య, జక్కూరు, షేరేభ్య, షెబన్య, హోదియా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు, హత్మోయాబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిస్కియా, అగ్నూరు, హోదియా, హాషుము, బేజయి, హారీపు, అనాతోతు, నేబై మగ్పి, యాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, ఎద్దూవ, పెలట్యా, హానాను, అనాయ, హోషేయ, హనన్య, హషూబు, హల్లోహేషు, పిల్హా, పోబేకు, షోబేకు, రెహూము, హషబ్నా, మయసేయ, అహియా, హానాను, ఆనాను, మల్లుకు, హారిము, బయన అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగినట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నితీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేటుకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గల వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని, భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని, పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైనా పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేటుకు యాజకులలోను, లేవీయులలోను
జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒక్కడును వారితో కూడా ఉండేవలెననియు 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావాలనని నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములందు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా 11వ అధ్యాయము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన మోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజకు పుట్టిన బారూకు కుమారుడైన మయషేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 యనమండుగురు. బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు, పెదాయ, కోలాయ, మయసేయ, ఈతియేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బై, సల్లై, వీరందరూ 920 యనమండుగురు. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి ఉండెను. యాజకులలో ఎవరనగా మోయారీబు కుమారుడైన యెదాయాయు, యాకీనును, సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అంజీ, పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242. మరియు ఈ మేరు, మెషిల్లేమోతు, అహజయ్యను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషై.
బలవంతులైన వారి బంధువులు 120 వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా షమయ. ఇతడు బన్నీకి పుట్టిన బున్నీకి పుట్టిన అషభ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షెబెతయును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బగ్బుఖ్యాయును ఎదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ 284. ద్వారపాలకులైన అక్కుబు, టల్మోను, గుమ్మములు కాయవారును 172. ఇశ్రాయేలులలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నితీనీయులు ఓపెలులో నివసించిరి. జిహాయు, గిష్పాయును నితీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జరహు వంశస్థుడైన మెషేజా, బెయేలు కుమారుడగు పెదహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దిబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషువాలోను, మెలాదాలోను, బెత్బెలితులోను, హజర్షువలులోను, బేర్షాబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఏన్రిమోనులోను, జొర్యాలోను, ఎర్మూతులోను, జానోహలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గిబా నివాసులకు బెన్యామీనీయులు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గితయీములోను, హదీదులోను, జెవోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి.